యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటలో ఏప్రిల్ 2వ తేదీ గురువారం వీర హనుమాన్ విజయయాత్ర ర్యాలీ అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తున్న శ్రీ దుర్గానందపురి స్వామీజీ. కాశ్మీరం నుండి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుండి బెంగాల్ వరకు కూడా సనాతన ధర్మం అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీనికి ప్రధాన కారణం మన హిందువుల యొక్క ఉదాసీన వైఖరి అని చెప్పవచ్చు. మన జీవన విధానంలో సనాతన ధర్మం ఒక భాగంగా ఉన్నది. కానీ విధర్మీయులు, అన్య మతస్థులకు వారి మతమే సర్వస్వమై ఉన్నది. మనకు విధర్మీయులకు ఒకే తేడా. 10 పండ్లలో సనాతన ధర్మము, ఆధ్యాత్మికత మనకు ఒకటి మాత్రమే 10 పండ్లలో. కానీ వారికి కేవలం మతం మతం మతం. కాబట్టి పూజ్య మఠపీఠ స్వామీజీలు, ఆశ్రమాధిపతులు, పీఠాధిపతులు, సర్వసంగ పరిత్యాగులు ఈ ఆర్యావర్తనంలో మొదటి నుంచి కూడా సందేశాన్ని ఇస్తున్నారు. ఆ సందేశాన్ని, ఆ మార్గ నిర్దేశాన్ని అనుసరించి చక్రవర్తులు, రాజులు అందరూ కూడా ఈ ప్రజలను పరిపాలిస్తున్నారు. ఏదైతే సమర్థ రామదాసు యొక్క మార్గదర్శనంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ తన జీవితాన్ని ఏ విధంగా రూపుదిద్దుకున్నారో అదే విధంగా ఈరోజు మఠాధిపతులు మన సమాజంలో ఉన్న హిందూ జనబాహుల్యానికి ఒకటే సందేశం ఇస్తుంది. మన కుటుంబం జాగృతమైతే ఒరిగేదేమీ లేదు. ఇప్పుడు పరిస్థితులలో మన సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలను, మన దళిత సోదరులను, మన ఎస్సీ ఎస్టీ సోదరులను, గిరిజన బిడ్డలను, మన తండ్రులు, తాతలు, పూర్వీకులు ఆ నిర్లక్ష్యమేమో అనుకోండి, లేదా ఉదాసీనత వైఖరి అనుకోండి, ఈరోజు మనం దానికి మూల్యం చెల్లిస్తున్నాం. భారతదేశం పైన దండయాత్ర చేద్దామన్న ప్రతి ఒక్కరికి కూడా గడిచిన 1000 సంవత్సరాల నుండి మనం బానిసంగా ఉన్నాం. ఈ రోజు కూడా ఒక వినాయక చవితి జరుపుకోవాలన్నా, అమ్మవారి దేవి నవరాత్రులు జరుపుకోవాలన్నా ప్రభుత్వ అధికారుల దగ్గర దాసోహం అంటూ ప్రాకులాడుతున్న పరిస్థితి వచ్చింది. ఇది సనాతన దేశం, సనాతన ధర్మాన్ని అవలంబించిన దేశం. ఎవరైతే మత ప్రాతిపాదిక దేశం కావాలి మా మతం కన్నా, వాళ్ళు కుడి వైపున ఒకవైపు, ఎడమ వైపున ఒకవైపు 2 దేశాలు తీసేసుకున్నారు. మిగిలింది సనాతన దేశం, హిందూ దేశం మాత్రమే. ఈ దేశంలో కూడా ఈ రోజు పిచ్చగాళ్ళలాగా వెళ్ళి, అయ్యా మేము గణపతి నవరాత్రులు చేసుకుంటాము, మీరు దయ చూపండి, దేవి నవరాత్రులు చేసుకుంటాము, మీరు దయ చూపండి అని అడుక్కునే పరిస్థితులు వచ్చింది. ఎందుకంటే హిందూ యువకులు మతం యొక్క ధర్మాన్ని, దాని ఔన్నత్యాన్ని అర్థం చేసుకోకపోవడమే ప్రధాన కారణం. మన దేశంలో పేరీలు, కాకాలు తయారు చేయట్లేదా? ఈ ఆడంగి రేకుల సంగీతం విని విని మన వాళ్ళు చేవచచ్చిన వాళ్ళలాగా అయిపోయినారు. మనకు కావాల్సింది రాజసిక శక్తి, మొగతనాన్ని మేల్కొల్పేది. ఎంతమంది యువకులు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతున్నారు. హనుమాన్ వీరుడు ఎవరిలో జాగృతమైనది. మనలో ధర్మం జాగృతం కావాలా, మనం గుర్తుంచుకోవాలా. ఈ సనాతన భారతదేశంలో దేశానికి మించి, ధర్మానికి మించిన వ్రతం ఏది లేదు. సోదరులారా, మరొకసారి చెప్తున్నాను, ఒక సర్వసంగ పరిత్యాగ. మన దేశం, మన ధర్మం మించిన వ్రతం లేదు. మీరు 100 వ్రతాలు చెప్పండి, సన్యాస వ్రతం చెప్పండి, హనుమాన్ దీక్ష చెప్పండి, అయ్యప్ప స్వామి చెప్పండి, మీరెవరన్నా కుండల మీద చేసుకొని చెప్పండి, ఈ దేశంలో ఉన్న నా ఆడబిడ్డల యొక్క మాన ప్రాణాలు రక్షించి ఉండాలా, ఎవరు కూడా లవ్ చేయడానికి గురి కావద్దు, నా దేశం గురించి, నా ధర్మం గురించి, నా ఆడబిడ్డల గురించి నేను ఈ హనుమాన్ వ్రతం చేస్తున్నాను మీరు ఎవరన్నా సంకల్పం చేశారా? మనమంతా కూడా అల్పమైన సుఖాల గురించే మనం ఆరాటపడుతున్నాం. నాకు ఇల్లు కావాలా, నాకు మంచి భార్య కావాలా, నాకు పుత్ర సంతానం కావాలా, ఇట్లాంటి అల్పమైన ఆలోచనతో మనం అల్పులమే అవుతున్నాం. 500 సంవత్సరాలు పట్టింది
ఈ దేశం యొక్క నాయకుడు రామచంద్రమూర్తి యొక్క భవ్యమైన మందిర నిర్మాణానికి 500 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎందుకంటే మనలో ఉన్న నిర్లిప్తత, నిరాసక్తత, చేవజచ్చినతనం. కాబట్టి భారతదేశంలో హిందూ ధర్మము పచ్చగా పౌడవిల్లిన నాడు యావత్ విశ్వం కూడా పచ్చగా శాంతియుతంగా ధర్మబద్ధంగా ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఈ ఆర్యావర్తనంలో ఈ భారతదేశం ఎప్పటికి కూడా గడిచిన 5,000 సంవత్సరాలు 10,000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశం విశ్వగురుగా ఉంది. ఎప్పుడైతే భారతదేశంలో హిందూ అనేవాడు దౌర్బల్య స్థితికి వెళ్తాడో అప్పుడు ఈ ప్రపంచానికి మూడింది అన్నట్టు. ధనము, కామము, పేరు ప్రతిష్టలే గురువు యొక్క స్థానాన్ని ఆశ్రయిస్తుంది. అలా జరగద్దు అంటే హిందువులు ఎప్పుడు కూడా చైతన్యవంతులై, కార్యశూలై, వీరాది వీరులు, భాగవత యోధులై వర్ధిల్లాలి. ఇప్పటి వరకైతే శ్రీకృష్ణ దేవరాయల యొక్క రాజ్యం వరకు బలవంతరంగా శక్తివంతంగా ఉందో మన దక్షిణ భారతదేశం అంతా కూడా పచ్చగా ఉన్నది. ఎప్పుడైతే వారి తదనంతరము ఈ తురుష్కులు, బహుమనీ సుల్తానులు, మొఘలులు, నిజాంలు అందరూ కూడా ఈ దేశం పైన దాడి చేసి వచ్చినారు. పోనీ రాజ్యం యొక్క పరిపాలన మారినా వారి దృక్పథం మారిందా? లేదు. మన మఠ మందిరాలు, దేవాలయాలు 1700 సార్లు గజని 17 సార్లు ఈ గజని దేశం పైన దాడి చేసినారు. నలంద, తక్షశిల లాంటి ఎన్నో 7 విశ్వవిద్యాలయాలు, నౌకాయాన శాస్త్రము, విమానయాన శాస్త్రము, ఆయుర్వేదము, చరక సంహిత ఇట్లాంటి ఎన్నో విశ్వ మానవాళికి ఉపయుక్తమైన ఎన్నో విశ్వవిద్యాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ఎందుకు? హిందువులు జాగృతం కానందుకే. కాశీ విశ్వనాథ మందిరము, 12 జ్యోతిర్లింగాలు, 8 శక్తిపీఠాలు, ఏ దేవాలయాన్ని వాళ్ళు వదలలేదు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే హిందువుకే హిందువు సోదరుడు అవుతాడు. నువ్వు గుండె తీసి వాని పాదాల పక్కన పెట్టినా, నీ చర్మం వదిలి చెప్పులు కుట్టించిన వాడిని మరణాన్ని, నాశనాన్ని కోరుకతాడు. కేవలం సనాతన ధర్మం మాత్రమే. గుర్తుంచుకోండి సోదరులారా, లోక సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు అని చెప్పింది ఒక్క సనాతన ధర్మమే. కాబట్టి ఈ పుడమి పైన సనాతన ధర్మం నిలిచి ఉండాలా, హిందువులు నిలిచి ఉండాలా. హిందూ బంధువులు ఉన్నప్పుడే ఈ చక్కటి వేడుకలు, ఇంటింటికి గడపలు, మామిడి తోరణాలు, తిలక ధారణ, ఈ నిత్య కళ్యాణం, పంచతోరణం అనేది ఎక్కడ జరుగుతుంది? ఎక్కడైతే నా సనాతన ధర్మం ఉందో అక్కడనే. 1000 కుటుంబాల మధ్యలో 2 అన్యమతస్థుల కుటుంబాలు ఉంటాయి. కానీ 100 మంది అన్యమతస్థుల, ఇదారి మతస్థుల మధ్యలో 2 హిందూ కుటుంబాలు కూడా బతికి బట్ట కట్టలేవు. సోదరులారా గమనించండి. మీరు ఆ మూర్ఖత నుంచి బయటికి రండి. అందరూ ఒకటే ఎత్తైతుంది. అందరూ ఒకటి కాదు. సనాతన ధర్మం చెప్పింది చతుసముద్ర పర్యంతం విశాలంగా రండి సోదరులారా. ఈ భారతదేశంలో శరణం వచ్చిన ప్రతి ఒక్కరికి మనము ఆశ్రయం ఇచ్చిన. వాళ్ళు ఏం చేసారు? 1000 ఏళ్ల పాటు దాడి చేసి మన దేశాన్ని ధ్వంసం చేసారు. వ్యాపారం చేసుకొని పోర్చుగీసు వాళ్ళు, డచ్ వాళ్ళు, ఇంకెవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మనల్ని ప్రధాన ఎజెండా మన దేశాన్ని, మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి. గడిచిన 1000 సంవత్సరాల చరిత్రలు ఎక్కడ చూసినా కానీ మన సనాతన ధర్మాన్ని అవలంబించే ఏ చంద్రగుప్త మౌర్యుడు, ఏ ఛత్రపతి శివాజీ, ఏ మహారాణా ప్రతాప్, మహారాణా సాంగా చౌదరి, రంజిత్ సింగ్, మహారాణా కుంభ మనం ఎవ్వరం కూడా పరస్త్రీని తొంగి చూడలేదు, కన్ను పెట్టలేదు, పరాయి దేశం పైన దాడి చేయలేదు, మనం ఎవరిపైన దాడి చేయలేదు. కానీ మన దేశం పైన దాడి చేసినప్పుడు మనం ప్రతిఘటించలేదు. అదే మన యొక్క చాలా చారిత్రాత్మకమైన తప్పిదమైంది. ఇప్పటికైనా సమయం ముంచిపోయింది, ఏమీ లేదు అని అనుకోకండి.